సో ఇక విషయంకి వచ్చేసరికి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? వైసీపీ స్థాపించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మహా ఉంటే ఏదైనా ఆయన ఒక ఎడిటర్గా ఉన్నాడు, సాక్షిలో ఉండేవాడు, ఒక ఎంప్లాయీగా ఉండేవాడు. ప్రజలకు ఎవరికైనా తెలుసా అధికారంలోకి వచ్చేంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనేది? తెలియదు. కానీ ఇప్పుడు తగుదనమ్మా అంటే మొత్తం సర్వం నేనే అని చెప్పేసి అంటే ఎంతోమందికి కడుపు మంట ఉంటుంది. ఇది వైసీపీలో 90% నాయకులు ఫీల్ అవుతున్నది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సపరేట్ వింగు, ఆయనకు అనుచరులు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇక్కడ చూడు, ఆ ప్రతిభ అనుచరులు గర్వంగా చెబుతున్నారండి. మరి ఎవరు ఆ అనుచరులు అర్థం కావట్లా. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ రోజుల అధికారాన్ని ఎలా కరెక్టే, ఏ విషయమైనా ఎవరైనా సజ్జలు చెప్పుకున్న తర్వాతే వైఎస్ జగన్ చెంతకు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం కూడా జరిగేది. చివరికి ఉద్యోగులకు మండింది. సజ్జలకు రాగులకు జొన్నలకు చెప్పుకోవడం ఏంటి అంటే ఇది చూడండి సెటైరికల్గా, సజ్జలు రాగులు జొన్నలు ఏంటి మాకు గోళ. ఇక సీఎం సీట్లో జగన్ ఉండడం దేనికని ఉద్యోగులు ప్రశ్నించే పరిస్థితి. ఉద్యోగుల్లో వైసీపీపై వ్యతిరేకత రావడానికి సజ్జలు వ్యవహరించిన తీరే కారణమని అన్నారు. అది ఒకటే కాదులే, కాకపోతే ఇప్పుడు సజ్జల మీద గట్టిగా వేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ రెడ్డి తెలివిగా అన్నీ చక్కబెట్టుకున్నారు. ఇది అసలు పాయింట్. వైసీపీ అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించిన పుణ్యాత్ములు ఎవరంటే సజ్జల అండ్ సన్. వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో వైఎస్ జగన్తో పాటు కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఎంతో నష్టపోయారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే సజ్జల మాత్రమే. సో గెలిచినా ఓడినా నష్టపోకుండా సేఫెస్ట్గా ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అట. అధికారంలో ఉన్నప్పుడు ఇదే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జి, మొత్తం సర్వం ఆయనే. ఓడిపోయిన తర్వాత తప్పుకున్నాడు, మనకెందుకు వచ్చిన గోలరా బాబు, ఇప్పుడు ఈ టైంలో ఏదైనా చేస్తే మళ్ళీ మనం లోపల ఎత్తారనుకున్నాడు, సైడ్ అయిపోయాడు. అదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరిగి ఉంటుంది.